హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా ఛానల్ని మీరు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు నీ మనసు నాకు తెలుసు. ప్రేమంటే ఏమిటని ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దశలో తనని తాను ప్రశ్నించుకుంటాడట. నాకు మాత్రం ఆ అవసరం ఎన్నటికీ రాదు. ఎందుకంటే ప్రేమంటే ఏమిటన్న ఆలోచన రాకముందే నేను నిన్ను చూశాను. అసలు ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకున్నాడో బెడ్ పక్కన ఉన్న ఒక వ్యక్తి అన్నాడు. ఆత్మహత్య నేరమని తెలియక కాబోలు. చిన్నగా నవ్వు. అమ్మా నాన్నలు కష్టపడి కని పెంచింది ఇలా చావడానికా? అయినా ఈ వయసులో చచ్చిపోయేంత కష్టం ఏమొచ్చిందో. వయసు చూస్తుంటే తెలియటం లేదు, లవ్ ఎఫైర్ అయి ఉంటుంది. అప్పటిదాకా ఉలుకు పలుకు లేకుండా మంచం మీద ముడుచుకొని పడుకున్న ఆ యువకుడు పక్కకు తిరిగి తలెత్తి చూశాడు ఆ మాటలకి. శవంలో బిగుసుకుపోయి పడుకున్న వ్యక్తి ఒక్కసారిగా అలా చివాలన కదిలేసరికి ఉలిక్కిపడ్డారు మాట్లాడుకుంటున్న వాళ్ళిద్దరూ. గవర్నమెంట్ హాస్పిటల్లోని క్యాజువాలిటీ జనరల్ వార్డు అది. అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువకుడిని రాత్రి ఎవరో తీసుకువచ్చి హాస్పిటల్లో పడేస్తే అదృష్టవశాత్తు డ్యూటీ డాక్టరు సమయానికి చూశాడు. సూసైడ్ కేసుగా గుర్తించి స్టమక్ వాష్ చేసి సెలైన్ పెట్టి పడుకోబెట్టారు. మెలకువ వచ్చిందా? అంది ఫీమేల్ నర్సు. ప్రేమ పేరు చెప్పగానే దిగ్గున లేచాడు. నేను చెప్పలేదు, ఇది ఖచ్చితంగా ప్రేమ వ్యవహారమే. ఈ కాలం పిల్లలకి ప్రేమ ఒక ఆట. ప్రాణాలని అందులో పన్నంగా పెడుతున్నారు. బాటిల్లో నుంచి సెలైన్ బయటికి వచ్చే ట్యూబ్ని సరిచేస్తూ మళ్ళీ ఏదో అనబోయిన మేల్ నర్సు తీక్షణమైన ఆ యువకుడి చూపులు చూసి ఆగిపోయాడు. నాది ప్రేమ వ్యవహారమే, కానీ మీరన్నట్టు ప్రేమ అన్నది నాకు ఆట కాదు, అది నా జీవితం. అంత నీరసంలోనూ ఎంతో బలంగా వచ్చాయి అతని మాటలు. నీ వయసులో ఉన్న ప్రతివాడు అలాగే అనుకుంటాడు. ప్రేమ ఎంత గొప్పదైనా దానికోసం ఆత్మహత్య చేసుకోవడం అర్థం లేని పనే. జీవితమే లేకపోయాక ఇంకా ప్రేమేమిటి? కోపంగా అన్నాడు మేల్ నర్సు. దాదాపుగా అతడి కొడుకు వయసుంటుంది ఆ యువకుడికి. అందుకే అతన్ని చూస్తుంటే అంత కోపం వస్తుంది. ఆ యువకుడు నీరసంగా నవ్వి, ప్రేమ లేకపోయాక ఇంకా జీవితం ఏమిటి అన్నాడు. ఒక్కసారిగా విస్తుపోయినట్టుగా చూశారు వాళ్ళిద్దరూ అతడి మాటలకి. మొదటిసారిగా ఆ యువకుడిని పరిశీలనగా చూశాడు మేల్ నర్సు. చురుకైన పెద్ద పెద్ద కళ్ళు, విశాలమైన నుదురు, నిర్లక్ష్యంగా నుదుటి మీద పడుతున్న జుట్టు, కొనదేలిన ముక్కు, పల్చని చెంపలు, కొద్దిగా పెరిగిన గడ్డం. చూడగానే కనిపించేవి ఇవే అయినా కొద్దిగా పరిశీలనగా చూసిన వాళ్ళకెవరికైనా అతడి తెలివితేటలు కనిపిస్తాయి ముఖంలో. ఏం చదువుకున్నావు నువ్వు? అప్రయత్నంగా అడిగాడు అతను. PhD ఇన్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఇన్ పీస్ అండ్ వార్. ఒక్క క్షణం అతనేం విన్నాడో అర్థం కాలేదు అతడికి. ఏమిటి అని అన్నాడు. యుద్ధంలోనూ శాంతిలోనూ దేశ సంరక్షణ విధానం అన్న సబ్జెక్టులో PhD చేశాను వివరిస్తూ అన్నాడు అతను. ఇంజనీరింగ్ కోర్సుల గురించి విన్నాను, కంప్యూటర్ కోర్సుల గురించి విన్నాను. ఇదేమన్నా కొత్త రకం కోర్సా? ఉద్యోగాలు బాగొస్తాయా? ఫిమేల్ నర్స్ అడిగింది అతడి చేతి మీద ఉన్న సెలైన్ వైర్ని సరిచేస్తూ. అతడు సమాధానం చెప్పే ఓపిక లేనట్టుగా నవ్వి, కొంచెం మంచినీళ్ళు ఇవ్వగలరా అన్నాడు అభ్యర్థనగా. పక్కనే స్టీల్ చెక్కులో ఉన్న మంచినీళ్ళని గ్లాసులో పోసి తీసుకువచ్చింది. మేల్ నర్స్ అతన్ని కొద్దిగా లేపి కూర్చోపెట్టాడు. ముడుచుకొని పడుకున్నప్పుడు తెలియలేదు కానీ 6 అడుగులకి తక్కువ ఉండడు.
అనుకున్నాడు అతన్ని చూస్తూ. ఫిమేల్ నర్స్ మంచినీళ్ళ గ్లాస్ని అతడి నోటికి అందించి చెప్పింది, కొద్ది కొద్దిగా తాగు, వాంతి అయ్యే ప్రమాదం ఉంది అని. అతడు 2 గుక్కలకి మించి తాగలేకపోయాడు. ఆకలేస్తే ఏమైనా తినవచ్చు, కానీ ఈ సమయంలో ఇక్కడ తినడానికి ఏదీ వేడివేడిగా పాలు మాత్రం దొరుకుతాయి. తాగుతానంటే తీసుకువస్తాను అందామె. ఆమె మాటలకు వద్దన్నట్లు తల అడ్డంగా ఊపుతూ హాల్లో ఉన్న గోడ గడియారం వంక చూశాడు. సమయం రాత్రి 2 అవుతుంది. చుట్టుపక్కల బెడ్స్ మీద పేషెంట్లందరూ నిద్రపోతున్నారు. వార్డులో లైట్లన్నీ దాదాపుగా ఆర్పివేసి ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని లైట్లు మాత్రమే వెలుగుతూ మసక వెలుతురు పరుచుకొని ఉంది. పోనీ కాఫీ గాని టీ గాని తీసుకురమ్మన్నా అడిగిందామె. అతన్ని చూస్తుంటే ఎందుకో వాళ్ళిద్దరికీ ఏదో తెలియని ఆసక్తి, ఆప్యాయత కలుగుతున్నాయి. వద్దు, నేను వెళ్ళాలి. మంచం మీద నుంచి లేవబోతూ చేతికున్న సెలైన్ వైర్లని ఇబ్బందిగా చూసుకుంటూ అన్నాడు. ఎక్కడికి అని ఆశ్చర్యంగా అందామె. అతడు సమాధానం చెప్పలేదు. ఎక్కడికని అడుగుతోందిగా, సమాధానం చెప్పవేం కోపంగా అన్నాడు మేల్ నర్సు. ఆ యువకుడు ఏం చెప్పాలో తెలియనట్టుగా తలదించుకున్నాడు. కోవళం వెళ్ళాలా? ఆశ్చర్యపోతున్నట్టుగా తల ఎత్తాడు ఆ యువకుడు ఆ మాటలకి. మీకెలా తెలుసు అని అడిగాడు. మర్నాడు ఉదయం ఫ్లైట్కి హైదరాబాద్ నుంచి కోవళానికి బుక్ చేసి ఉన్న ఎయిర్ ఇండియా టిక్కెట్లని జేబులో నుంచి తీసి మంచం మీద పెట్టాడు ఆ మెయిల్ నర్సు. రాత్రి నిన్ను హాస్పిటల్లో చేర్చినప్పుడు నువ్వు వేసుకున్న బట్టల్లో ఉన్నాయి ఈ టిక్కెట్లు. రాత్రికి ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న వాడివి ఉదయం కోవళం వెళ్ళడానికి టిక్కెట్లు ఎందుకు బుక్ చేసుకున్నావు? ఆశ్చర్యంగా అంది ఫిమేల్ నర్సు. కోవళంలో ఉన్న సెయింట్ పాల్స్ చర్చిలో రేపు ఉదయం మీనాక్షి పెళ్ళి కొనుగుతున్నట్లు అన్నాడు అతను. మీనాక్షి ఎవరు? సరోవరం ఉపరితలం మీద వాన చినుకు పడితే అడుగున ఉన్న చేపపిల్ల కదిలినట్టుగా కదిలాయి అతడి కళ్ళు. మీనాక్షి నా స్నేహితురాలు అన్నాడు అదురుతున్న గొంతుతో. స్నేహితురాలా, లేక నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన నీ ప్రియురాలా? ఇంట్రాగేట్ చేస్తున్నట్టుగా కోపంగా అడిగాడు మేల్ నర్సు. కనురెప్పలు ఎత్తి అసహాయంగా చూశాడు ఆ యువకుడు అతడి వంక. నన్ను ఇలా ప్రశ్నలు వేసి వేధించే అధికారం మీకెవరిచ్చారు అని అడగాలన్న ఆలోచన అతడికి రాలేదు. ప్లీజ్, నేను వెళ్ళాలి, దయచేసి నన్ను ఇక్కడి నుంచి పంపేయండి అన్నాడు. మేల్ నర్స్, ఫీమేల్ నర్స్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఒక్క క్షణం ఫీమేల్ నర్స్ నెమ్మదిగా అంది, నిన్న రాత్రే నీ కడుపుని మొత్తం కుండీని కడిగినట్టు కడిగేశారు. ఇప్పుడు ఎక్కిస్తున్న ఈ సెలైన్ నీళ్లు తప్ప నీ ఒంట్లో వేరే శక్తి లేదు. నువ్వు బయలుదేరినా 4 అడుగులు వేసి నీరసంతో కుప్పకూలిపోతావు. మళ్ళీ మేమే నిన్ను తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి మరో సెలైన్ ఎక్కించాలి. ఇప్పటికి గండం గడిచింది కనుక మాట్లాడకుండా కళ్ళు మూసుకొని పడుకో. మిగతా సంగతులు రేపొద్దున ఆలోచిద్దాం. అప్పటికి నీకు కాస్త శక్తి వస్తుంది అనేసంది. మరేం పర్వాలేదు, నాకేం కాదు, నన్ను వెళ్ళనివ్వండి లేవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు ఆ యువకుడు. ఏం చేయాలో అర్థం కానట్టు మేల్ నర్సు వంక చూసింది ఫీమేల్ నర్సు. అతను ఒకసారి అటు చూడు అక్కడ అంటూ ఆ యువకుడి భుజం తట్టి వార్డు చివరలో ఉన్న స్టీల్ సోఫాలో పడుకొని నిద్రపోతూ ఉన్న కానిస్టేబుల్ని చూపిస్తూ అన్నాడు మేల్ నర్సు. ఆ కానిస్టేబుల్ అసలు ఇక్కడెందుకున్నాడో తెలుసా అని అడిగాడు. తెలియదు అన్నాడు అబ్బాయి. నీకోసమే. నువ్వు మామూలు పేషెంట్గా వచ్చి ఇక్కడ చేరలేదమ్మా. ఆత్మహత్య చేసుకొని అపస్మారక స్థితిలో ఉంటే ఎవరో తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. నీది మెడికో లీగల్ కేస్. నీకు స్పృహ వచ్చాక మెజిస్ట్రేట్ వచ్చి నీ వాంగ్మూలం తీసుకొని ఆత్మహత్యకి నీ మీద కేసు బుక్ చేస్తారు. అదంతా అయితే తప్ప నిన్ను డిశ్చార్జ్ చేయడం కుదరదు. ఈలోగా నువ్వు ఎక్కడికి పారిపోకుండా కాపలా కాయటానికే ఆ కానిస్టేబుల్ ఇక్కడ ఉన్నాడు. ఎడమ చేతి వేళ్లతో కణతలని నొక్కుంటూ ఉండిపోయాడు ఆ యువకుడు. ఫీమేల్ నర్స్ మేల్ నర్స్కి కళ్ళతోనే సైగ చేసి వార్డు బయటికి వెళ్ళి 2 నిమిషాల్లో
తిరిగి వచ్చింది. ఆమె చేతిలో గోరువెచ్చగా చల్లారబెట్టిన పాల గ్లాసు ఉంది. ఇదిగో ఈ పాలు తాగు, ఆ యువకుడికి అందించింది. అతడు మాట్లాడకుండా పాల గ్లాసుని అందుకొని ఎడం చేత్తోనే నోటి దగ్గర పెట్టుకున్నాడు. 2 గుక్కలు తాగగానే పొలమారింది. ఫీమేల్ నర్స్ గబగబా అతడి చేతిలోని పాల గ్లాస్ అందుకొని అతడి తల మీద సున్నితంగా తట్టింది. సర్దుకున్నాక మళ్ళీ పాల గ్లాస్ అతడి నోటికి అందించింది. నెమ్మదిగా గ్లాసులోని మిగిలిన పాలని తాగి ఖాళీ గ్లాస్ని ఆమెకి ఇచ్చాడు. నేను వెళ్ళటం అత్యవసరం. దయచేసి ఏదో ఒక రకంగా నన్నిక్కడి నుంచి పంపించండి, వాళ్ళిద్దరి వంక అభ్యర్థనగా చూస్తూ అన్నాడు అతడు. నీకేమైనా పిచ్చా? కోపంగా అన్నాడు మేల్ నర్స్. ఒంట్లో ఓపిక లేదు. ఒక పక్కన పోలీస్ కేసు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి పూట వెళ్ళిపోతానంటావేమిటి? అయినా ఆత్మహత్య చేసుకొని లోకాన్నే వదిలి వెళ్ళిపోదామనుకున్న నీకు ఇప్పుడు అంత అత్యవసరంగా వెళ్ళాల్సిన పనేమిటి? నీ బాధ్యతని మాకప్పగించి మేమున్నామన్న భరోసాతో ఆ పోలీస్ కానిస్టేబుల్ నిశ్చింతంగా నిద్రపోతున్నాడు. నువ్విప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోతే పోలీసులు మమ్మల్ని జైల్లో వేస్తారు. మా ఉద్యోగాలు పోతాయి. నీకు నీ ప్రాణాలు అస్సలు లెక్కలేకపోవచ్చు, కానీ మాకు మా ఉద్యోగాలు, కుటుంబాలు చాలా ముఖ్యం. కాబట్టి మాట్లాడకుండా పడుకో. నువ్వు అస్సలు వెళ్ళిపోకూడదు. ఆ మీనాక్షి పెళ్ళేం ఆగిపోదు. అయినా ప్రాణాలిచ్చేంతగా ప్రేమించిన నిన్ను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్న ఆమె పెళ్ళికి నువ్వు వెళ్ళటం అంత అవసరమా? ఏదో అదృష్టవశాత్తు నువ్వు బతికి బయటపడ్డావు. ఇకనైనా జీవితం విలువ తెలుసుకొని బుద్ధిగా నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. ఇంకా ఆమె వెంటపడి ఏం సాధిస్తావు? ఆ యువకుడు అసహనంగా చూశాడు అతని వైపు. అసలు నేనెందుకు వెళ్ళాలనుకుంటున్నానో మీకు చెప్పినా అర్థం కాదు అన్నాడు కణతల్ని మరోసారి వేళ్లతో నొక్కుకుంటూ. మేల్ నర్సు, ఫిమేల్ నర్సు కళ్ళతో మాట్లాడుకున్నారు. ఆ పరిస్థితుల్లో అతడు అక్కడి నుంచి కదలటం అతడికే కాదు, తమకి ప్రమాదమే. ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళిద్దరికీ. కానిస్టేబుల్ని నిద్రలేపుదామా అని అనుకున్నారు. అతడు లేస్తే విషయం మరింత కాంప్లికేటెడ్ అవుతుందనిపించి ఆ ఆలోచన విరమించుకున్నారు. కేసుని తామే డీల్ చేయాలని కనుసైగల ద్వారా నిర్ణయించుకున్నారు. చెప్పినా అర్థం చేసుకోలేకపోవటానికి మేమేం చిన్నపిల్లలం కాదు, కానీ ప్రేమికులం అంతకన్నా కాదు వ్యంగ్యంగా అన్నాడు మేల్ నర్సు. అతడి మాటల్లో నర్మగర్భంగా ధ్వనిస్తున్న అర్థానికి తలెత్తి చూశాడు ఆ యువకుడు. అవును, ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో మేమే కాదు, ఏ హాస్పిటల్ సిబ్బంది నిన్నీ సమయంలో బయటికి పంపరు. అంతేకాదు, నీవిక్కడికి వచ్చిన పరిస్థితుల్ని బట్టి చట్టరీత్యా అది నేరం కూడా. వాటన్నిటిని పక్కన పెట్టి మామూలుగా ఆలోచించినా కూడా నువ్వు వెళ్ళటం అర్థం లేని పనే అనిపిస్తుంది మాకు. కానీ నువ్వు మాత్రం ఎలాగైనా వెళ్ళాలనుకుంటున్నావు. నిన్ను పంపే అధికారం మాకు ఉందా లేదా అన్న విషయాన్ని వదిలేయ్. కానీ నిన్ను బయటికి పంపాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవాల్సింది ప్రస్తుతం మేమేం నిర్ణయం తీసుకుంటామన్నది ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావో నువ్వు చెప్పే కారణాన్ని బట్టి ఉంటుంది. నువ్వు చెప్పిన కారణం మాకు సబబైనది అనిపిస్తే రిస్క్ తీసుకోనైనా నిన్ను పంపిస్తాం అని చెప్పాడు. ఆ మాటలకి ఆ యువకుడు కళ్ళు మెరిశాయి. ఒక్కసారి దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలాడు. నేనెందుకు వెళ్ళాలనుకుంటున్నానో మీకు అర్థం అవ్వాలంటే మీకు నా కథ పూర్తిగా చెప్పాలి. మేల్ నర్స్ విజయ గర్వంతో ఫీమేల్ నర్స్ వంక చూశాడు. ఆ యువకుడి నుంచి అతడు ఆశించినది ఆ రియాక్షనే. అతడి కథని అతడి నోటి వెంటే చెప్పించాలి. ఇటువంటి పరిస్థితుల్లో వెళ్ళాలనుకోవటం ఎంత మూర్ఖత్వమో అతడి చేత చెప్పించి అతడికి అర్థమయ్యేలా చెయ్యాలి. అంతేకాక ఆ విధంగా తాత్కాలికంగా అతన్ని కొంతసేపు ఆపవచ్చు. ఈలోగా తెల్లారితే పెద్ద డాక్టర్లు, పోలీసులు వచ్చేస్తారు అనేసి అనుకున్నారు. నేను మీకు విషయం మొత్తం చెబితే నన్ను తప్పకుండా బయటికి పంపిస్తారా?
చిన్నపిల్లాడిలా ఆశగా అడుగుతున్న అతన్ని చూస్తే జాలిగా అనిపించింది వాళ్ళిద్దరికీ. ఇప్పుడు సమయం 2:30 అయింది. నువ్వు ఎక్కాల్సిన ఫ్లైట్ ఉదయం 6:30కి. దాన్ని అందుకోవాలంటే కనీసం 5ంటికైనా ఇక్కడి నుంచి బయలుదేరాలి నువ్వు. ఒక క్వార్టర్ పట్టించి పడుకున్న ఆ కానిస్టేబుల్కి 5 వరకు మెలకువ రాదు. ఈ 2:30 గంటల్లో నువ్వు చెప్పదలుచుకున్నది చెప్పు మాకు. నీ కథ విన్నాక నువ్వు చెప్పిన కారణం సబబుగా అనిపిస్తే తప్పకుండా పంపిస్తాం అన్నాడు మేల్ నర్సు. అతడు మరోసారి దీర్ఘంగా శ్వాస తీసుకొని ఒకసారి చుట్టూ చూశాడు. పేషెంట్లందరూ గాఢ నిద్రలో ఉన్నారు. పక్కనే ఉన్న బెంచీల మీద, మంచాల మధ్యన పక్కలు వేసుకొని పడుకున్న పేషెంట్ల తాలూకు సహాయకులు కూడా గాఢ నిద్రలో ఉన్నారు. అక్కడక్కడ చప్పుడు చేస్తున్న పాతకాలం నాటి ఫ్యాన్ రెక్కల శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. తన జీవిత చరిత్రని 2 గంటల కథగా వినబోతున్న వాళ్ళ పేర్లు తెలుసుకోవటం తన ప్రాథమిక హక్కుగా అనిపించిందేమో అతడికి. నా పేరు చైతన్య. మీరు అంటూ ఆగాడు ఆ అబ్బాయి. నా పేరు జగన్నాథం. ఈమె పేరు నివేదిత. ఇద్దరం దాదాపు 20 ఏళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం చెప్పాడు మేల్ నర్స్. థ్యాంక్స్. ముందుగా నేను మీకు ఒక విషయం చెప్పాలి. మీరనుకున్నట్టుగా నేను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించలేదు. షాక్ తిన్నట్టుగా చూశారు వాళ్ళిద్దరూ అతడి మాటలకి. అవునా? ఆత్మహత్య చేసుకోవాలనుకోకపోతే మరి నిద్ర మాత్రలు ఎందుకు మింగావు? ఆశ్చర్యం, అనుమానం కలగలిసిన గొంతుతో అన్నారు ఇద్దరూ ఒకేసారి. నేను నిద్ర మాత్రలు మింగానన్నది నిజం, కానీ ఆత్మహత్య చేసుకోవాలన్నది మాత్రం అబద్ధం అని అన్నాడు. అది సరే, ముందు విషయం చెప్పు. రేపు ఉదయం మీనాక్షి పెళ్లి చేసుకోబోతున్నది ఎవరిని? అనుమానంగా అడిగింది నివేదిత. స్టీఫెన్సన్ అనే అతన్ని. స్టీవ్ అంటారు అందరూ అతన్ని. అతన్ని ఏ ముద్దు పేరుతో పిలుస్తారన్నది నాకు అనవసరం. అసలు నువ్వు నిజంగా మీనాక్షిని ప్రేమించావా? చైతన్య ఆశ్చర్యంగా చూశాడు ఆమె ప్రశ్నకి. ఎందుకలా అడుగుతున్నారు అన్నాడు. ప్రాణ సమానంగా ప్రేమించిన ప్రియురాలికి వేరే వాడితో పెళ్ళవుతుంటే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కూడా నీకు రాలేదంటేను. అసలు నువ్వు ఆమెను నిజంగా ప్రేమించావా అన్న అనుమానం వస్తుంది నిరసనగా చూస్తూ అంది ఆమె. చైతన్య గతుక్కుమన్నట్టుగా చూశాడు ఆమె వంక. ఆత్మహత్య చేసుకున్నానని ఇప్పటిదాకా తిట్టింది మీరే అన్నాడు. ఇప్పుడు ఆత్మహత్య ఎందుకు చేసుకోలేదని తిడుతున్నారా? స్టీఫెన్స్ని పెళ్లి చేసుకోవాలన్నది మీనాక్షి వ్యక్తిగత నిర్ణయం. దానికి నేనెందుకు ఆత్మహత్య చేసుకోవాలి? నివేదిత కోపంగా చూసింది అతడి వంక. నీ రూపానికి, మాటలకి పొంతన లేదు. ఎంతో గొప్ప ప్రేమికుడు అనుకున్నాను. ఇలా మెటీరియలిస్టిక్గా మాట్లాడుతున్నావేమిటి? నీ పాలబుక్కుల వెనుక ఇంత కాఠిన్యం ఉందనుకోలేదు అంది. మీరు సినిమాలు ఎక్కువగా చూస్తారా అని అడిగాడు చైతన్య. ఆమె అతడి మాటల్ని పట్టించుకోకుండా, అసలు ఇంతకి నువ్వు అర్జెంటుగా కోవళం వెళ్ళాలనుకుంటున్నది ఎందుకు? మీనాక్షి పెళ్ళిని చూడటానికా, లేక కోవళం బీచ్ చూడడానికా? వ్యంగ్యంగా అడిగింది. రెండిటికీ కాదు, మీనాక్షి పెళ్ళి ఆపటానికి అన్నాడు. అతడి సమాధానానికి మరోసారి ఆశ్చర్యంగా చూశారు వాళ్ళిద్దరూ. నువ్వు చెప్పేది నమ్మశక్యంగా అనిపించటం లేదు. ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంటే అది ఆమె వ్యక్తిగత నిర్ణయం అంటావు, కానీ ఆమె పెళ్ళి ఆపడానికి కోవళం వెళ్ళాలి అని అంటావు. మోతాదుకు మించి నిద్ర మాత్రలు మింగావు, కానీ ఆత్మహత్య చేసుకోలేదు అంటావు. నువ్వు చెప్పేది ఒకదానికొకటి పొంతన లేకుండా ఉంది అంది నివేదిత. అదంతా మీకు అర్థం కావాలంటే ముందు నా కథ వినాలి మీరు. నిజంగా ఆత్మహత్య చేసుకోవాలనుకోకపోతే మరి సూసైడ్ నోట్ ఎందుకు రాశావు అంటూ అతడి వంక ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగాడు జగన్నాథం. అతడు గోడ గడియారం వంక చూశాడు. సమయం 2:40. ఇప్పటికే 10 నిమిషాలు గడిచిపోయింది. నాకున్న సమయం చాలా తక్కువ. అసలు మీరు నా కథని చెప్పనిస్తారా, లేక ఇలాగే మీ అనుమానాలతో ప్రశ్నలతో తెల్లవారేదాకా గడిపేస్తారా? అసహనంగా అన్నాడు.
అతడు చెప్పబోయే కథ మామూలు కథ కాదని వాళ్ళకి ఆ క్షణంలోనే అర్థమైపోయింది. అతడిని అతడి ఆవేశాన్ని కట్టడి చేయడానికి అతన్ని కొద్దిసేపు మాటల్లో పెడదామనుకున్నారు. కానీ ప్రస్తుతం అతడి కథ వినకపోతే మనశ్శాంతి మనకి ఉండదు. ఇంటికి వెళ్ళలేమని అనిపిస్తుంది వాళ్ళకి. సరే చెప్పు అన్నారు మాట్లాడకుండా. దూరంగా సోఫాలో పడుకున్న కానిస్టేబుల్ కాళ్ళు చాపుకుంటూ నిద్రలో అటు తిరిగి పడుకున్నాడు. అతడి వైపోసారి చూస్తూ ఆలోచనలో పడ్డాడు చైతన్య. తన కథ ఎక్కడ మొదలుపెట్టాలి? ఒక మనిషి జీవితాన్ని కథగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఎక్కడ మొదలుపెట్టాలి అన్న సందేహం అవసరం లేదు. నిర్దిష్టమైన ప్రణాళిక ఏమీ లేకుండా జీవితంలో ఏ సంఘటన దరిచేరదు. కథ మొదలుపెట్టినా అది చేరవలసిన చోటికే చేరి ఆగుతుంది. ఢిల్లీలో తాను రీసెర్చ్ చేస్తుండగానే జీవితాన్ని మలుపు తిప్పిన ఒకరోజు దగ్గర మొదలుపెట్టి తన కథని వాళ్ళిద్దరికీ చెప్పటం ప్రారంభించాడు చైతన్య. ప్రధానమంత్రి కార్యాలయం, న్యూఢిల్లీ, జనవరి నెల. బయట చలి లోపల తెలియకుండా ఉండటం కోసం గదిలో అమర్చిన అధునాతనమైన రూమ్ హీటర్లు తమ బాధ్యత చక్కగా నెరవేరుస్తున్నాయి. అయితే ఆ రూమ్ హీటర్లు వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా సరే పెద్ద తేడా ఏమీ తెలియట్లేదు అన్నట్టుగా వేడిగా ఉంది అక్కడి వాతావరణం. ప్రధానమంత్రి, కొంతమంది ముఖ్యమైన మంత్రివర్గం సెక్రటరీలు మాత్రమే సమావేశమై ఉన్నారు అక్కడ. ప్రధానమంత్రి ముఖం గంభీరంగా ఉంది. స్వాతంత్ర్యం వచ్చి 60 సంవత్సరాలు దాటుతున్నా మన దేశ రక్షణ సంబంధించి మనం ఎంత వెనకంజ ఉన్నామో ఈ సంఘటన చెబుతుంది అన్నాడు ప్రధానమంత్రి. ఎవరూ మాట్లాడలేదు. మాట్లాడకపోవటం అన్నది ఆయన మీదున్న గౌరవం వల్లో భయం వల్లో కాదు. అతనన్న మాటల్లో నిజం అక్కడున్న అందరికీ తెలిసి ఉండటం వల్ల. నెక్స్ట్ ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి మంచి మంచి అకేషన్స్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.